హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు ఐపీఎల్ 2025 ఆక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఆక్షన్లో ఒక చిన్న రూల్ అయితే పెట్టారు, అదే ఆర్టీఎం. ఆర్టీఎం అంటే ఏంటి? మామూలుగా అయితే రైట్ టు మ్యాచ్ కార్డ్ అనేది, ఆర్టీఎం కార్డ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని ముందు మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత అయితే ఒక నలుగురు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్, అలాగే నలుగురు ఫాస్ట్ బౌలర్స్ అంటే మీడియం పేసర్స్. సో అంటే మన ఇండియన్ ప్లేయర్స్, ఈ 8 మంది ఇండియన్ ప్లేయర్స్ అయితే ఆక్షన్లోకి వస్తే ఎట్లా ఉంటుందంటే ఉరుములు మెరుపులు వస్తే ఎలా ఉంటుందా ఆ విధంగా ఉంటుంది. సో వాళ్ళు మీద బిడ్డింగ్ కూడా ఆ రేంజ్లో ఉండొచ్చని నా అంచనా. ఇంకా ముందుగా అయితే మనం ఆర్టీఎం, సో రైట్ టు మ్యాచ్, ఆ కార్డ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి దీని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రైట్ టు మ్యాచ్, దానికి ప్రీరిక్వజైట్స్ అంటే దానికి అంటే ఆ రైట్ టు మ్యాచ్ యూజ్ చేయాలంటే ఏమేమి పాసిబిలిటీస్ ఉండాలి. ఫస్ట్ టీంలో మన ఐపీఎల్ మేనేజ్మెంట్, అది బీసీసీఐ వాళ్ళు అయితే ఒక కండిషన్ అయితే పెట్టారు, రిటెన్షన్స్ ప్లస్ ఆర్టీఎం రైట్ టు మ్యాచ్, ఆ రెండు కలిపి 6 ప్లేయర్స్ని ఉండాలి. 6 ప్లేయర్స్ నువ్వు రిటెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే 4+2 లేకపోతే 3+3, 2+, ఎలాగైనా సరే 0+6 ఆల్సో. సో ఈ విధంగా అయితే టోటల్గా ఒక టీంలో 6 మెంబర్స్ని అయితే రిటెన్షన్ కానీ ఆర్టీఎం కార్డ్ కానీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అది సో ఎక్కడైతే <6 ఉంటారో, ఇప్పుడు సపోజ్ ఒక పంజాబ్ కింగ్స్ ఉంది, పంజాబ్ కింగ్స్లో ఓన్లీ 2 ప్లేయర్స్ మాత్రమే రిటైన్ చేసుకునింది, మిగతా 110.5 crores అయితే పంజాబ్ పర్స్లో ఉంది. ఆక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఆక్షన్లో ఫస్ట్ బిడ్డింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ సపోజ్ పంజాబ్ కింగ్స్ ప్లేయర్, ఒక ప్లేయర్ని తీసుకుందాం, అక్షర్దీప్ సింగ్. ఓకే, ఎగ్జాంపుల్ అక్షర్దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ ప్లేయరు. సో పంజాబ్ కింగ్స్ ప్లేయరు బిడ్డింగ్ అయితే స్టార్ట్ అవుద్ది. పంజాబ్ కింగ్స్ తప్ప మిగతా టీమ్స్ అన్నీ పోటీ పడతాయి. పోటీపడి సపోజ్ ఒక 20 crores అయితే పాడాడు అంటే ఒక ముంబై ఇండియన్స్ అయితే బిడ్ చేసింది. దాని తర్వాత ఫస్ట్ పంజాబ్ కింగ్స్ని రిక్వెస్ట్ చేస్తారు, అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు గాన ఓకే అయితే, విల్లింగ్ అయితే తీసుకుంటా అంటారు. తీసుకుంటా అన్నప్పుడు ఇక్కడ మామూలుగా అయితే ప్లేయర్కి లాస్, అంటే అక్కడి నుంచి బయట వచ్చి బిడ్డింగ్లో కూడా ఇలాంటి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండదన్నమాట మన ప్లేయర్స్కి. సో అప్పుడు అది లాస్ట్ ఇయర్ పాలసీ. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని మాడిఫికేషన్స్ చేసి ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అక్షర్దీప్ సింగ్ని విల్లింగ్ అయితే ఇప్పుడు ఆపోజిట్ టీం ఉంటుంది కదా, సో దానికి అంటే ఎక్కువ పాడతారా అంటే ముంబై ఇండియన్స్ ఇప్పుడు 20కి పాడింది, సో ఇప్పుడు 23 పాడితే దాని తర్వాత విల్లింగ్గా ఎక్కడైతే వాళ్ళిద్దరికీ క్లాష్ అవుద్దో అక్కడ వెళ్ళిపోద్ది. సో ఆ టీం అయితే తీసుకుంటారు అనమాట. ఇది ప్రాసెస్. సో దీనికి ఆర్టీఎం అయితే ఉండాలి. 5 మెంబర్స్ టీంలో రిటెన్షన్ చేసుకుంటే ఒక ఆర్టీఎం యూజ్ చేసుకోవచ్చు. ఆ టైప్లో <6 ఎన్ని ఉంటే అన్నీ అలా అయితే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ నలుగురు వికెట్ కీపర్స్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత నలుగురు మీడియం పేసర్ బౌలర్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నలుగురు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ ఎవరంటే రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అండ్ ఇషాన్ కిషన్. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్. ఓకే, ఈ నలుగురు అయితే ఆక్షన్లోకి వస్తే ఒక్కొక్క ఫ్రాంచైజీ ఎంత బిడ్ చేస్తుందో కూడా మనం ఊహించలేము. అది ఆ టైప్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క టీం గురించి వద్దాం. ఫస్ట్ ముంబై ఇండియన్స్ ఆల్రెడీ 5 మెంబర్స్ అయితే రిటెన్షన్ చేసుకున్నారు. సో ఇంకా పర్సులో వాల్యూ అయితే 45 crores ఉంది. సో ఈ 45 crores ఆర్టీఎం కార్డుకి వెళ్తారా అంటే ఒక్క ఆర్టీఎం కార్డు మాత్రమే ఉంది. ఆ ఒక్క ఆర్టీఎం కార్డులో కూడా ఒక్క ఇషాన్ కిషన్ మాత్రమే ఉన్నాడు. సో ఆర్టీఎం కార్డు ఇషాన్ కిషన్కి యూజ్ చేస్తారా?
యూస్ చేస్తారా అంటే అది డౌటే. ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ శర్మ ఓపెనింగ్లో ఉన్నాడు. అలాగే ఫస్ట్ డౌన్ ఆర్ సెకండ్ డౌన్లో తిలక్ వర్మ మంచి స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడు. సో ఇంకా ఇషాన్ కిషన్తో నాకు తెలిసి అయితే ముంబై ఇండియన్స్ అంత వెచ్చించి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఫారిన్ ప్లేయర్స్కి వెళ్ళొచ్చు, లేదంటే ఎవరైనా అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం వెళ్ళొచ్చు. సో ఇది నా అనాలసిస్. సో అందుకని ఇషాన్ కిషన్ ఖచ్చితంగా బిడ్డింగ్లోకి వెళ్తాడు. సో బిడ్డింగ్లో అవతల టీం ఏదైతే బిడ్డింగ్ చేసుకుంటుందో దానికి వెళ్తాడు. లేదా ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది, ఒకవేళ లెస్ దాన్ 5 crores అది కొంచెం తక్కువకి వస్తే, అంటే చీప్గా వస్తే కొట్టేస్తారు అది. సో అలా అయితే మన ముంబై ఇండియన్స్ ప్లాన్ అయితే అలా ఉందన్నమాట. ఇంకా రిషబ్ పంత్ కోసం ఆబ్వియస్గా వెళ్ళరు, ఎందుకంటే అంత అమౌంట్ లేదు. శ్రేయాస్ అయ్యరు వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో, మిడిల్ ఆర్డర్ అంటే ఆ తిలక్ వర్మ లాగా ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉన్నాడు. ఇంకా కేఎల్ రాహుల్కి కూడా కేఎల్ రాహుల్ వీళ్ళంతా ఏంటంటే హైలో వెళ్తారు. సో అంత పెట్టి తీసుకోరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉండేది పర్స్ వాల్యూ 45 crores కాబట్టి. సో వీళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్స్ మేబీ ఒక 5 crores, ఒక 6 crores ఆ టైప్లో అయితేనే తీసుకుంటారు. సో ఇది ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఇంకా తర్వాత కేకేఆర్ పరిస్థితి అయితే, కేకేఆర్లో ఓపెనర్గా అయితే సునీల్ నారాయణ్ వస్తాడు. సునీల్ నారాయణ్కి ఇంకా దీంట్లో ఆర్టీఎం అయితే లేదు, ఎందుకంటే 6 players ఆల్రెడీ రిటర్న్ చేసేస్తున్నారు కాబట్టి. ఇంకా ఓపెనర్గా మనకు ఆల్రెడీ సునీల్ నారాయణ్ వస్తాడు. సో వీళ్ళు 51 crores ఉంది. వీళ్ళు కూడా మోస్ట్లీ వెళ్ళలేదు, ఎందుకంటే 51 crores ఒక ప్లేయర్ని మోస్ట్లీ ఒక 20-25 crores ఒక ప్లేయర్ని కొంటే మిగతా వాళ్ళని కొనుక్కోవాలి కదా. సో అందుకని అంత ధైర్యం చేస్తారా అంటే రిషబ్ పంత్ హైలో వెళ్తాడు, శ్రేయాస్ అయ్యర్ మోస్ట్లీ హైలో వెళ్తాడు, కేఎల్ రాహుల్ హైలో వెళ్తాడు. వీళ్ళకి అదిగా ఏంటంటే రైట్ హ్యాండ్ ప్లేయరు, వికెట్ కీపర్ ప్లేయర్ కావాలి. సో అందుకని వీళ్ళు మోస్ట్లీ నాకు తెలిసి శ్రేయాస్ అయ్యర్ కోసం వెళ్ళొచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది. చూద్దాం ఆక్షన్లో ఎలా ఉంటుందో పరిస్థితి, ఎందుకంటే వీళ్ళకి ఆర్టీఎం కార్డు లేదు. సో అలా ఆర్టీఎం కార్డు లేదు. అలాగే ఇక్కడ మనం చెప్పుకున్న లిస్టులో కేకేఆర్ బౌలర్ కానీ బ్యాట్స్మెన్ కూడా లేడనమాట. దాని తర్వాత సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్కి అయితే 5 members రిటర్న్ చేసుకుంటే 55 crores అయితే ఉంది బ్యాలెన్స్. అలాగే గైక్వాడ్ అయితే ఓపెనింగ్ వస్తాడు. వీళ్ళు ఖచ్చితంగా రిషబ్ పంత్ కోసం కానీ ఇషాన్ కిషన్ కోసం కానీ పోటీ ఖచ్చితంగా పడతారు, ఎందుకంటే వీళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలి. అలాగే ఫారిన్ ప్లేయర్స్ని కూడా ట్రై చేయొచ్చు. మన సిఎస్కే సంగతి తెలిసిందే కదా, మన కూరగాయల మార్కెట్లో బేరం అనమాట, పిసినారితనం అనమాట, మనీ పెట్టాలంటే చచ్చిపోతుంటారు. సో అందుకనే మేబీ పోతే ఫారిన్ ప్లేయర్స్ కూడా పోవచ్చు. వీళ్ళని ఏమైనా టార్గెట్ చేసుంటే మాత్రం చెప్పలేం, ఒక 15-20 దాకా అయితే పోవచ్చు ఇషాన్ కిషన్ కోసం అని నేను అనుకుంటున్నా. అలాగే రిషబ్ పంత్ కోసం కూడా. ఇషాన్ కిషన్ కన్నా కొంచెం చీప్గా వస్తే అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. అది సిఎస్కే పరిస్థితి. ఒక ఆర్టీఎం ఉంది. సో ఈ 1 RTMలో ఎవరిని తీసుకుంటారు అనేది శార్దూల్ ఠాకూర్ అయితే మన లిస్ట్లో ఉన్నాడు. శార్దూల్ ఠాకూర్ని తీసుకుంటే తీసుకోవచ్చు, లేదా శార్దూల్ ఠాకూర్ని కూడా తీసుకోరు. ఇక తర్వాత చూస్తే రాజస్థాన్ రాయల్స్ అయితే 6 members ఆల్రెడీ రిటర్న్ చేసేసుకునింది. సో ఓన్లీ ఇంకా వీళ్ళు డైరెక్ట్గా ఆక్షన్లోకి వెళ్ళడమే. కాబట్టి ఈ 4 ప్లేయర్లు జోలికి పోరు, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ సంజు శాంసన్ అండ్ యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరి రూపంలో ఓపెనింగ్ స్ట్రాంగ్గా ఉంది. సో కాబట్టి వీళ్ళైతే పారు. ఇంకా హిట్ మేయరు వీళ్ళైతే ఉన్నారు. సో వీళ్ళైతే పారు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్కి. ఇంకా దాని తర్వాత అయితే ఆర్సీబీకి అయితే మూడు ఆర్టీఎంలు ఉన్నాయి. వీళ్ళు నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఎవరైనా ఉంటే మాత్రం రిటెన్షన్ లిస్ట్కి అయితే వెళ్తారు. మనం చెప్పుకున్న ప్లేయర్స్లో అయితే లేరు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రిషబ్ పంత్ కోసం అయితే పోటీ పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళ దగ్గర 83 crores ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళైతే రిషబ్ పంత్ కోసం మామూలుగా పరిగెస్తారు. ఇంకా చూడాలి. అదిగాక ఏంటంటే విరాట్ కోహ్లీకి ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కావాలి, అదిగాక ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో అప్పుడు రజిత్ పటిదార్ ఏమవుతుందంటే ఫస్ట్ దేనికి వెళ్తాడు. సో ఇద్దరు రైట్ హ్యాండ్స్ మేబీ
మేబీ వర్కౌట్ కాదని అనిపిస్తుంది. కాకపోతే డూప్లిస్ కోసం కూడా పోవచ్చు. డూప్లిసిస్ ఉన్నాడు కదా, డూప్లిసిస్ కోసం పోవచ్చు. కానీ ఈసారి ఖచ్చితంగా రిషబ్ పంత్ కోసం అయితే వెళ్తారు. అలాగే ఇషాన్ కిషన్ కోసం కూడా వెళ్తారు అనమాట. సో అదనమాట పరిస్థితి మన ఆర్సీబీది. ఇంకా చూస్తే గుజరాత్ టైటాన్స్ అయితే 5 అయితే రిటెన్షన్ చేసుకొని ఇంకా ఒక ఆర్టీఎం అయితే ఉంది. ఆ ఒక ఆర్టీఎంతో గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్ లిస్ట్ అది వాళ్ళు ఎవరైనా చేసుకుంటారో చూడాలి. మన లిస్ట్లో అయితే రిషబ్ పంత్, ఇప్పుడు గిల్ అయితే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వస్తాడు. సో వీళ్ళు కూడా నీకు రిషబ్ పంత్ కోసం అయితే పోటీ పడవచ్చు. రిషబ్ పంత్ అండ్ ఇషాన్ కిషన్, ఎందుకంటే వీళ్ళకి కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలి. సో అది మెయిన్. ఇంకా సాయి సుదర్శన్ అంటావా సెకండ్ డౌన్ థర్డ్ డౌన్లో ఏమో వస్తాడు. సో సాయి సుదర్శన్ కూడా మంచి బ్యాట్స్మెన్. అది సంగతి. సో ఇంకా 69 crores అయితే గుజరాత్ టైటాన్స్ పర్సులో అయితే ఉంది. చూడాలి ఈ 69 crores ఎలా వెళ్తారు అనేది. ఓన్లీ వన్ ఆర్టీఎం మాత్రమే ఉంది. ఇంకా దాని తర్వాత అయితే పంజాబ్ కింగ్స్. అసలు మనం పంజాబ్ కింగ్స్ గురించి ఫస్ట్ ముందుగా చెప్పుకోవాలి మరి, ఎందుకంటే ఇద్దరిని మాత్రమే పెట్టుకొని మిగతా 4 ఆర్టీఎం కార్డులు, హైయెస్ట్ ఆర్టీఎంస్ ఉన్న టీం పంజాబ్ కింగ్స్. వీళ్ళు ఎవరిని కొంటారు ఏమో అంత అయితే మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్క ప్లేయరు అంటే ఎవరైతే హైలో కనిపిస్తారంటే ఇప్పుడు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వీళ్ళ కోసం వీళ్ళనైతే తరుముతారు. కాకపోతే లాస్ట్కి ఒక అమౌంట్ దగ్గర ఆగిపోతారు అని నేను అనుకుంటున్నా. మినిమం 2 to 3 players హైయెస్ట్ బిడ్ పెట్టి కొంటారు పంజాబ్ కింగ్స్. 2 to 3 players. ఎందుకంటే ఉండేది ఇద్దరే, వాళ్ళిద్దరు కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్. ప్రభమాన్ సింగ్ ఉన్నాడు, అతను ఓపెనరు, అతనికి కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఒకడు కావాలి ఓపెనింగ్కి. సో ఖచ్చితంగా అయితే రిషబ్ పంత్ కోసమే పోవచ్చు. ఇక్కడ రిషబ్ పంత్ కోసం పోయే టీమ్స్ చాలా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా, ప్రతి ఒక్క టీము బిడ్ అయిపోద్ది. అందుకనే నేను అయితే నా ఎస్టిమేషన్ 30 కోట్ల రీచ్, 30 crores అయితే రీచ్ అవుద్దని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు వెళ్తాడో. అది కాక ఏంటంటే డీసీకి అతను డీసీ కాబట్టి డీసీ రిటెన్షన్ చేసుకుంటారా ఖచ్చితంగా అయితే అంత దూరం అయితే వెళ్ళదు, అంటే అంత ధైర్యం చేయదు అనమాట. ఇంకా అదనమాట 4 ఆర్టీఎం కార్డులు పంజాబ్ కింగ్స్ చేతిలో ఉన్నాయి. సో చూడాలి ఎలా ఆక్షన్లో ఎలా ఇంప్రెస్ చేస్తారు, ఇంప్రెస్ చేసే బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ ఎవరిని కొంటారు అనేది చూడాలి. ఇంకా తర్వాత అయితే డీసీలో అయితే 4 రిటెన్షన్స్ అయితే అయ్యాయి. ఒక 2 ఆర్టీఎమ్స్ అయితే ఉన్నాయి. 73 crores అయితే అమౌంట్ అయితే ఉంది పర్సులో. అదనమాట లెక్క. వీళ్ళు వచ్చి డీసీ 2 ప్లేయర్స్ అయితే ఉన్నారు మన లిస్ట్లో, రిషబ్ పంత్ అండ్ శ్రేయాస్ అయ్యర్. ఇద్దరు డీసీ నుంచే కాబట్టి మేబీ ఒక ఆర్టీఎం కార్డ్ అయితే యూస్ చేస్తారు. ఇద్దరిలో ఒకరికే యూస్ చేస్తారు. అది ఎవరికి యూస్ చేస్తారు అనేది ఆక్షన్లో అమౌంట్ని బట్టి ఉంటుంది అనమాట. అది దాని తర్వాత అయితే లక్నో సూపర్ జైంట్స్ అయితే ఆల్రెడీ లక్నో సూపర్ జైంట్స్ తరఫున నికోలస్ పూర్న్ అయితే ఓపెనింగ్కి దింపే అవకాశాలు ఉన్నాయి, లేదంటే ఫారెన్ ప్లేయర్స్ ఎవరైనా తీసుకోవచ్చు. అలాగే వీళ్ళు 4 ప్లేయర్స్ కోసం వెళ్తారు. ఎందుకంటే ఒక ఆర్టీఎం కార్డు ఉంది ఎల్ఎస్జీ కేఎల్ రాహుల్ ఉన్నాడు. సో కేఎల్ రాహుల్ ఖచ్చితంగా వీళ్ళు రైట్ టు మ్యాచ్ తీసుకుంటారా లేకపోతే కొత్త ప్లేయర్స్కి వెళ్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సో నేనైతే నా అంచనా ప్రకారం 69 crores ఉంది కాబట్టి రిషబ్ పంత్ కోసం అయితే వెళ్తారు. సో ఖచ్చితంగా రిషబ్ పంత్ కోసం అయితే వెళ్తారని నా అభిప్రాయం. ఇంకా సన్ రైజర్స్ అయితే వీళ్ళందరూ అవసరం లేదు. వెళ్తే శ్రేయాస్ అయ్యర్ కోసం వెళ్తారు. శ్రేయాస్ అయ్యర్ కోసం వెళ్తారు అంతే. మిగతా వాళ్ళు ఎవరి కోసం వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉండాలి. మిడిల్ ఆర్డర్లో ఆడే బ్యాట్స్మెన్ కావాలి. ఓపెనింగ్ ఆల్రెడీ క్లాసన్, ట్రావిస్ హెడ్ వీళ్ళైతే ఫిక్స్ అయిపోయారు. ఇంకా మిడిల్ ఆర్డర్లో అయితే శ్రేయాస్ అయ్యర్ కోసం వెళ్తారని నేను అనుకుంటున్నా. సో ఇది 4 వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ గురించి. ఇప్పుడు 4 బౌలర్స్. ఎవరు ఆ ఫాస్ట్ బౌలర్స్ అంటే అక్షర్దీప్ సింగ్, అలాగే మహమ్మద్ షమి, సిరాజ్, షార్దుల్ ఠాకూర్. సో వీళ్ళైతే ఆల్రెడీ అక్షర్దీప్ సింగ్ అయితే పంజాబ్ కింగ్స్, అలాగే మహమ్మద్ షమి అయితే గుజరాత్ టైటాన్స్, సిరాజ్ అయితే ఆర్సీబీ, షార్దుల్ ఠాకూర్ అయితే సిఎస్కే. వీళ్ళని మాత్రం
ఖచ్చితంగా ఛాన్స్ వస్తే టీమ్స్ ఆర్టీఎం కార్డు యూస్ చేసి తీసుకోవడానికి అయితే రెడీగా ఉంటాయి. 100% చెప్తున్నా. ఈ నలుగురు బౌలర్స్ ఏ బౌలర్ మంచి బౌలర్సు. సో ఎప్పుడైనా మ్యాచ్ స్వరూపాన్ని అయితే మార్చేస్తారు. సో మనము పెద్ద సోదొద్దు కానీ ఇప్పుడు ముంబై ఇండియన్స్లో బుమ్రా ఒక మెయిన్ ప్లేయర్ ఉన్నాడు, మెయిన్ ఫాస్ట్ బౌలర్ ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే సెకండ్ లెవెల్ కోసం వెళ్తారు. కేకేఆర్లో హర్షిత్ రాణా ఉన్నాడు. వీళ్ళు ఒక ప్లేయర్ కోసం వెళ్ళొచ్చు. ఒక ప్లేయర్ అంటే అక్షర్దీప్ సింగ్, మహమ్మద్ షమి, సిరాజ్, షార్దుల్ ఠాకూర్ వీళ్ళ కోసం అయితే వెళ్ళొచ్చు. ఖచ్చితంగా అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే వీళ్ళకి అంత స్ట్రాంగ్ బౌలర్ అయితే లేడు, అందుకని వెళ్తారు. సో ఇంకా సిఎస్కేలో పతిరనా రూపంలో ఒక మంచి బౌలర్ అయితే ఉన్నాడు. సో కానీ వీళ్ళు షార్దుల్ ఠాకూర్ని రిటైన్ చేసుకునే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. మామూలుగా చాలా మెరుగ్గా ఉన్నాయి. చూద్దాం ఏం జరగద్దో. ఇంకా రాజస్థాన్ రాయల్స్లో సందీప్ శర్మ లాంటి మంచి బౌలర్ అయితే ఉన్నాడు. సో వీళ్ళు కూడా అంత ధైర్యం చేసి అంత అమౌంట్ పెట్టి ఈ బౌలర్స్ని తీసుకుంటారని నాకైతే అనిపించట్లేదు. సో ఎందుకంటే వీళ్ళ పర్సులో ఓన్లీ 41 crores మాత్రమే ఉంది. సో అది అయితే కష్టం వెళ్ళడం. ఇంకా చూస్తే ఆర్సీబీ అయితే ఖచ్చితంగా వెళ్తుంది. ఇక్కడ రిటైన్ చేసుకుంటే మహమ్మద్ సిరాజ్ ఆర్టీఎం కార్డు యూస్ చేసి తీసుకుంటుంది, లేదా అక్షర్దీప్ సింగ్ కోసం వెళ్తుంది. ఇది రాసి పెట్టుకోండి. అక్షర్దీప్ సింగ్ ఆర్ సిరాజ్. ఆర్టీఎం అయితే సిరాజ్, అక్షర్దీప్ సింగ్ కోసం అయితే ఖచ్చితంగా పోటీ పడతారు. అది ఇంకా గుజరాత్ టైటాన్స్లో బౌలర్స్ అంటే ఫాస్ట్ బౌలర్స్ లేరు కాబట్టి, అంటే మీడియం పేసర్స్ లేరు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వెళ్తారు. మహమ్మద్ షమి కోసం వెళ్తారు అని నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళు ఆల్రెడీ గుజరాత్ టైటాన్సే కాబట్టి మహమ్మద్ షమి కోసం వెళ్ళొచ్చు. అంటే ఆర్టీఎం కార్డు యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంకెవరి కోసమైనా యూజ్ చేస్తే ఖచ్చితంగా బిడ్డింగ్లో పోటీ పడతారు. అదైతే కన్ఫామ్. అంటే ఈ నలుగురు ప్లేయర్స్ కోసం పోతారు కాకపోతే మహమ్మద్ షమి కోసం వెళ్తారని నేను అనుకుంటున్నా. ఇంకా డీసీలో కూడా నీకు చెప్పుకోదగ్గ బౌలర్ లేడు కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు. సిరాజ్ కోసం కానీ, అక్షర్దీప్ సింగ్ కోసం కానీ, మహమ్మద్ షమి కోసం కానీ వెళ్తారు. సో అందుకే చెప్తాను, ముందుగానే చెప్పాను. ఆర్టీఎం కార్డు యూజ్ చేసి తీసుకుంటే అంటే తీసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. మంచి ప్లేయర్స్ వాళ్ళు, మంచి మీడియం పేసర్స్ ఛాన్స్ ఉంటే తీసుకోవడం అయితే మంచిది. అది ఇంకా లక్నో సూపర్ జైంట్స్ కూడా అంటే మెయిన్ బౌలర్ లేడు కాబట్టి ఖచ్చితంగా ఈ నలుగురు మీడియం పేసర్ల కోసం పోటీ పడతారు. సో ఇంకా అలాగే లాస్ట్ మన సన్ రైజర్స్ అండ్ పంజాబ్ కింగ్స్ ప్రతి ఒక్కరికి వెళ్తుంది అబ్బా. ఎందుకంటే అసలు టీమే లేదు. ఇంకా 23 మందిని తీసుకోవాలి. అంటే 20 నుంచి 23 మందిని తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇద్దరే, ఇంకా 20 మంది. ఆ రోజు మొత్తం పంజాబ్ కింగ్సే ప్రీతి జంటాన్ని చూపించి చంపేస్తాడేమో ఆ రోజు. ఎందుకంటే ఎత్తుతా ఉంటుంది ఆ రోజు, అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా బౌలర్ అయితే ఎవరు లేరు. ఖచ్చితంగా వీళ్ళు మహమ్మద్ సిరాజ్ కోసం ఒకవేళ ఉంటే యాక్షన్లో ఛాన్స్ ఉంటే మహమ్మద్ సిరాజ్ కోసం వెళ్తారు, అలాగే షమీ కోసం వెళ్తారు. ఇంకా అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమౌంట్ని బట్టి ఈ నలుగురు ప్లేయర్సు అంటే ఎవరో ఒకరినైతే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇట్స్ బేస్డ్ ఆన్ ఆక్షన్లో అమౌంట్ని బట్టి అమౌంట్ని బేస్ చేసుకొని ఏ టీం తీసుకుంటారనేది చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఏ ప్లేయర్ అయితే వాల్యుబుల్గా ఎక్కువ అమౌంట్ పలుకుతాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్లో, అలాగే మీడియం పేసర్స్లో అయితే కిందైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సో ఆ ఆక్షన్ రోజు మనం లైవ్కి వచ్చి సో మనమైతే ప్లేయర్స్ గురించి మాట్లాడదాం. అంటే ప్లేయర్స్ ఏ ప్లేయరు ఏ టీంకి వెళ్తున్నాడో మాట్లాడుకుందాం. Until then, thank you. Bye bye.